గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చంద్ర. నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా వర్క్ చేస్తున్నానండి. నేను గతంలో ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి మీకు బేసిక్ డీటెయిల్స్‌కి సంబంధించి ఒక వీడియో చేశాను. సో, నెక్స్ట్ ఇది పాలిటీకి సంబంధించి ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అండి. ఓకేనా? సో, అందరికీ తెలుసు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి పాలిటీకి సంబంధించి. తెలుగు మీడియంలో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ నేను స్పెషల్‌గా గ్రామీణ అభ్యర్థుల కోసం ఈ పాలిటీ వీడియో చేయడానికి నేను రీజన్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా గ్రామీణ అభ్యర్థుల్లో పాలిటీకి సంబంధించి సరైన అవగాహన లేదని నా అభిప్రాయం. ఎందుకంటే పాలిటీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అందరికి తెలిసిందే. కానీ ఆ పాలిటీని దాని పరిధిని వాళ్ళు తగ్గించి తమకు తమకి తమ వాళ్ళే ఒక సర్కిల్ యేసుకున్నారు పాలిటీకి సంబంధించి. ఈ సర్కిల్‌లో ఉండేదే పాలిటీ. ఈ ఆర్టికల్స్ ఇవి చదివితేనే పాలిటీ అని ఒక సర్కిల్ యేసుకొని దాంట్లోనే చదువుతున్నారు. గ్రామీణ అభ్యర్థులు కోచింగ్‌కెళ్ళకుండా ఎళ్ళలేని వారు, అదే విధంగా ఉన్న బుక్స్ లిమిటెడ్ సోర్స్ తెలుగు మీడియంలో ఉన్న లిమిటెడ్ సోర్సెస్ బుక్స్‌తో దాన్నే వాళ్ళు పాలిటీ అని అదే సరిపోతుందని చెప్పి నమ్మి వాటిని చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఎక్కువ కాలం తీసుకుంటున్నారు. ఎక్కువ టైం తీసుకుంటున్నారనమాట. సో, అది గాకుండా పాలిటీలో ప్రశ్నల సరళి అనేది కొంచెం చాలా లోతుగా ఎళ్ళిపోయింది. చాలా డెప్త్‌గా అడుగుతున్నారనమాట. సో, మనము ఆ డెప్త్‌ని అందుకోవాలంటే మనము ఆ పరిధిని మనం విచ్ఛిన్నం చేసి, దాన్ని డిస్ట్రాక్ట్ చేసి మనం ఎక్కువగా నేర్చుకోవాలి. డెప్త్‌గా నేర్చుకోవాలనమాట. సో, ఎగ్జాంపుల్‌గా ఏందంటే మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే దీనికి సంబంధించి ఒక అభ్యర్థి ఎవరైతే అభ్యర్థి ఒక మంచి ఉన్నతమైన కోచింగ్ సెంటర్‌కెళ్ళి అతను కొంచెం డెప్త్‌గా నేర్చుకుంటున్నాడు. అందువల్ల పాలిటీలో 100 మార్క్స్‌కి ఒక 90 మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాడు. మన గ్రామీణ ప్రాంత అభ్యర్థి మాత్రం 70 మార్క్స్, 75 మార్క్స్ దగ్గర ఆగిపోతున్నారు. ఈ గ్యాప్ వల్ల గ్రామీణ అభ్యర్థి అనేది ఉద్యోగం సాధించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఒక మంచి కోచింగ్ సెంటర్‌కెళ్ళిన ఒక అభ్యర్థి ఒక జాబ్ కోసం 1 ఇయర్, 1 ½ ఇయర్ కోసం అతను స్పెండ్ చేస్తే, అదే గ్రామీణ ప్రాంత అభ్యర్థి మాత్రం 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు దానికంటే ఎక్కువగానే స్పెండ్ చేస్తున్నారు. అందుకోసమే నా వంతు హెల్ప్‌గా కొంచెం నా వీడియోస్ వాళ్ళు మొత్తం నేర్చుకోలేరు. కొంత అవగాహన అయితే వస్తుంది. కొంచెం పరిధి అనేది ఎక్కువ ఉందనే విషయం అనేది వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి నేను చేస్తున్నానండి. అందులో భాగంగా ఫస్ట్ పార్లమెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, పార్లమెంటు అని తెలుసుకోవడానికి దాని గురించి తెలుసుకోవాలంటే ముందు మన భారతదేశంలో ఏ వ్యవస్థ ఉంది? పార్లమెంటరీ తరహా వ్యవస్థ లేదా అధ్యక్ష తరహా వ్యవస్థ? 2 రకాల మనకి ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో 2 రకాల ప్రభుత్వాలనేది మనం సాధారణంగా చూస్తుంటాం. ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. గ్రామీణ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పోటీ పరీక్షలు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో ఎస్పెషల్లీ వాళ్ళు ఖచ్చితంగా పాలిటీ, ఎకానమీ అనేది ఇంగ్లీష్ టర్మ్స్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏపీపీఎస్సీ వాడు పేపర్‌ని తెలుగులో ప్రిపేర్ చేయడు. ఇంగ్లీష్‌లో ప్రిపేర్ చేసి దాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తాడన్నమాట తెలుగులోకి. ఆ ట్రాన్స్‌లేషన్ తెలుగులో పీహెచ్‌డీలు చేసిన వాళ్ళకి కూడా అర్థం కాదు. ఆ విధంగా తెలుగులో క్వెషన్స్ వస్తుంటాయన్నమాట. ఆ ట్రాన్స్‌లేషన్ మిస్టేక్సో ఏమో మనం చెప్పలేము. సో, ఆ వర్డ్స్ మనకు అర్థం కావు. కానీ ఒక్కొక్కసారి ఇంగ్లీష్ వర్డ్సే డైరెక్ట్‌గా ఇస్తుంటాడన్నమాట. కాబట్టి ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా నేర్చుకోవాలి పాలిటీకి సంబంధించి, అదే విధంగా ఎకానమీకి సంబంధించి. సో, ఈ పాయింట్ గ్రామీణ అభ్యర్థులు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. సో, మనం పార్లమెంట్‌ని తెలుసుకునే భాగంలో ప్రజాస్వామ్య దేశాల్లో 2 రకాల వ్యవస్థలున్నాయని చెప్పాను. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ తరహా వ్యవస్థ, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అధ్యక్ష తరహా వ్యవస్థ. ఓకేనా? సో, దీని గురించి తెలియాలంటే కొన్ని బేసిక్ టర్మ్స్ తెలియాలి మనకి. అంటే ఏందంటే, ఒక ప్రభుత్వంలో అంగాలు అంటే కొన్ని పార్ట్స్ ప్రభుత్వంలో మెయిన్ ఏందంటే, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. అంటే మళ్ళీ ఇంగ్లీష్‌లో చెప్తాను చూడండి. ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా ఇంపార్టెంటే మనకి. సో, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్. న్యా మనకి శాసన వ్యవస్థ అంటే లెజిస్లేటివ్. అదే విధంగా న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియరీ. ఈ 3 అంగాల గురించి మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ లెజిస్లేటివ్. లెజిస్లేటివ్ అంటే ఏందంటే శాసన వ్యవస్థ అంటే చట్టాలు తయారు చేస్తుందన్నమాట. ఓకేనా? చట్టాలు తయారు చేసే వ్యవస్థని మనం శాసన వ్యవస్థ అని అంటాం. సో, భారతదేశంలో శాసన వ్యవస్థ అంటే ఏందంటే పార్లమెంటు. మనకి నేను చెప్పా కదా! పార్లమెంటు తరహా ప్రభుత్వం, అధ్యక్ష తరహా ప్రభుత్వం. ఒక చిన్న పాయింట్ మీకు క్లారిఫై చేస్తాను. భారత రాజ్యాంగంలో ఆర్టికల్
4 అండ్ 75 అదేవిధంగా 163 అండ్ 164 ప్రకారం మన భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. మనకి పార్లమెంటరీ తరహా వ్యవస్థ ఉందని తెలియజేస్తుంది. అంటే 74, 75 ఆర్టికల్స్ ప్రకారం కేంద్రంలో పార్లమెంటరీ వ్యవస్థ, అదేవిధంగా ఆర్టికల్ 163, 164 ప్రకారం రాష్ట్రాల్లో పార్లమెంటరీ వ్యవస్థ ఉందని తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఆర్టికల్స్ అంటే ఏంది? రాజ్యాంగంలో మనకి 395 395 ఆర్టికల్స్ ఉన్నాయని తెలుసు. ఓకేనా? ఒకటి నుంచి నెంబర్ చేసుకుంటా వెళ్తే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అదేవిధంగా 25 పార్ట్స్, అంటే రాజ్యాంగం అనే బుక్ని మనము పార్ట్స్ గా డివైడ్ చేస్తే 25 పార్ట్స్, అదేవిధంగా 12 షెడ్యూల్స్. 12 షెడ్యూల్స్ అంటే ఆ రాజ్యాంగం అనే బుక్ కి యాడ్ చేసిన ఎక్స్ట్రా పేజెస్ అనుకోవచ్చు అనమాట. ఆ విధంగా దాన్ని 12 షెడ్యూల్స్ ఉన్నాయని నీకు ముందుగా క్లారిఫై చేస్తున్నాను మీకు. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 74, 75 ప్రకారం మనకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ తరహా వ్యవస్థ ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 163, 164 ప్రకారం రాష్ట్రాల్లో పార్లమెంట్ తరహా వ్యవస్థ ఉందనే పాయింట్ మీరు తెలుసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పాను, ఒక దేశం అధ్యక్ష తరహా ప్రభుత్వమా లేదా పార్లమెంట్ తరహా ప్రభుత్వమా అంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనం తెలుసుకోవాలంటే నేను చెప్పా కదా, దేశ ప్రభుత్వంలో 3 అంగాలని చెప్పా. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ మరియు జ్యుడిషియరీ. అంటే శాసన వ్యవస్థకు సంబంధించి, కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించి గల సంబంధాన్ని బట్టి ఆ దేశం అనేది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందా లేదా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందా అనేది మనం క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ 3 అంగాల గురించి బేసిక్ ఇంట్రొడక్షన్ చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లెజిస్లేచర్ అని చెప్పాను. లెజిస్లేచర్ అనేది ఏంటంటే మనకి చట్టాలు తయారు చేస్తుంది. శాసన వ్యవస్థ అంటే శాసనాలు తయారు చేస్తుంది. సో ఆర్టికల్ శాసనం అంటే ఏంది? చట్టం అనమాట. అంటే కొన్ని రూల్స్ అనేది మనకి గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇది చేస్తే ఇది శిక్ష, దీనికి ఇలాంటి పరిమితులు ఉంటాయి అని తెలిపే దాన్ని చట్టము అంటారు. ఓకేనా? సో ఈ చట్టాన్ని తయారు చేసేది ఎవరు అంటే శాసన వ్యవస్థ. ఆర్టికల్ 79 ప్రకారము మనము ఫస్ట్ పార్లమెంట్ గురించి చదువుతున్నాం అనమాట. ఆర్టికల్ 79 ప్రకారము పార్లమెంటు అంటే ఏంటంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఇప్పుడు మీకు మళ్ళీ ఏంది, లోక్సభ, రాజ్యసభ వచ్చింది. పార్లమెంటు అంటే పార్లమెంట్ జనరల్ గా ఒక బిల్డింగ్ మీకు గుర్తుంటది. ఆ బిల్డింగ్ లో 2 సభలు ఉంటాయి. ఒకదాన్ని లోక్సభ అంటాము, రెండోదాన్ని రాజ్యసభ అంటాము. అంటే ఈ సభల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీస్ ఉంటారు అనమాట. వీళ్ళు చట్టాలు తయారు చేస్తారు. అంటే ఈ వ్యవస్థ చట్టాలు తయారు చేస్తుంది. ఫైనల్ గా రాష్ట్రపతి ఆమోదిస్తాడు. మీకు ఇక్కడ పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే పార్లమెంట్ లో 3 ఉంటారు. ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే 3 ఉంటారు. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఈ పార్లమెంట్ చేసే పని ఏంటంటే బేసిక్ పని చట్టాలు తయారు చేయడం, శాసనాలు తయారు చేయడం. ఓకేనా? సో మీకు శాసన వ్యవస్థ అంటే ఇప్పుడు ఐడియా వచ్చింది. అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి వీళ్ళు 3ని కలిపి పార్లమెంటు అంటారు. ఈ పార్లమెంట్ అనేది ఏం చేస్తుంది? దీని శాసన వ్యవస్థ. ఈ శాసన వ్యవస్థ అనేది ఏం చేస్తుంది? శాసనాలు తయారు చేస్తుంది. అంటే ఇప్పుడు లెజిస్లేచర్ గురించి మీకు తెలిసిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఏం లేదు, ఈ తయారు చేసిన చట్టాలను ఎగ్జిక్యూట్ చేయడం, అమలు చేయడం, దాన్నే కార్యనిర్వాహక వ్యవస్థ అంటారు. కార్యనిర్వాహక వ్యవస్థ మనము ఇంకా డెప్త్ గా నేర్చుకుంటాము. సో ఇది బేసిక్ గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా వాస్తవ కార్యనిర్వాహక అధికారులు ఎవరంటే మంత్రి మండలి. ప్రధానమంత్రి అధ్యక్షత కలిగిన మంత్రి మండలి. వీరే ఈ చట్టాలను అమలుపరచడానికి కారకులు. తర్వాత 3వ అంగం ఏంటంటే జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు, దాని కింద ఉన్న హైకోర్టులు, 25 హైకోర్టులు ఉన్నాయి మన భారతదేశంలో. దాని కింద ఉన్న జిల్లా మరియు సెషన్స్ కోర్ట్స్, దాని కింద ఇంకా కోర్ట్స్ ఉన్నాయి, దిగువ కోర్ట్స్ అంటారు దాన్ని. ఓకేనా? భారతదేశంలో న్యాయ వ్యవస్థ అంటే ఏంది? సుప్రీంకోర్టు కింద కలిగిన హైకోర్టులు మరియు హైకోర్టుల కింద కలిగిన ఇతర దిగువ కోర్టులు, జిల్లా కోర్టులు, దాని కింద దిగువ కోర్టులు ఉంటాయి. దీన్నే న్యాయ వ్యవస్థ అంటారు. ఈ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ న్యాయ వ్యవస్థ పార్లమెంట్ తయారు చేసిన, అంటే శాసన వ్యవస్థ తయారు చేసిన చట్టాలు ఏ విధంగా రాజ్యాంగానికి మనకి ఏంటంటే రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేయాలి. ఈ చట్టాలు అనేది భారతదేశానికి అనుగుణంగా ఉన్నాయా అని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఈ రాజ్యాంగాన్ని సంరక్షించడం ఏ విధంగా చేస్తుందంటే శాసన వ్యవస్థ తయారు చేసిన చట్టాలు అనేటివి రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా అని చూసుకుంటా ఉంటుంది. అదే విధంగా కార్యనిర్వాహక వ్యవస్థ అనేది ఈ చట్టాలను కరెక్ట్ గా అమలు చేస్తుంది, అంటే దాన్ని రాజ్యాంగానికి లోబడి అమలు చేస్తున్నాయా అని న్యాయ వ్యవస్థ తెలుస్తుంది, మనం చూస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ 3 అంగాల గురించి మీకు చెప్పాను. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక దేశం అనేది
పార్లమెంటరీ తరహా వ్యవస్థను లేదా అధ్యక్ష తరహా వ్యవస్థను మనం తీసుకునిందా లేదా ఆ దేశంలో ఏ వ్యవస్థ ఉంది అని మనకి ఎలా తెలుస్తుందంటే ఈ 3 అంగాలు చెప్పా కదా! శాసన వ్యవస్థకి మరియు కార్యనిర్వాహక వ్యవస్థకి మధ్య కలిగిన సంబంధాన్ని బట్టి మనము ఆ దేశము పార్లమెంటరీ తరహా ప్రభుత్వము లేదా అధ్యక్ష తరహా ప్రభుత్వము ని అమలు ఏ వ్యవస్థని ఫాలో అవుతుంది అని మనకి తెలియజేస్తుంది. దానికోసమే నేను ఈ 3 అంగాల గురించి చెప్పానిప్పుడు. సో, మీకు క్లియర్‌గా పాయింట్ వచ్చేసింది. ఏంది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం భారతదేశంలో ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ 163 అండ్ 164 ప్రకారం రాష్ట్రాల్లో, ఆర్టికల్ 74, 75 ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం వచ్చేసింది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏ విధంగా ఉందని మనకి ఎలా తెలుస్తుంది? ఆ దేశం యొక్క లెజిస్లేచర్‌కి, ఎగ్జిక్యూటివ్‌కి మధ్య ఉండే రిలేషన్‌షిప్‌ని బట్టి మనం ఆ దేశంని ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా లేదా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా తెలుసుకోవచ్చు. తెలిసిపోయింది. ఆ 3 అంగాల గురించి తెలిసిపోయింది. మన దేశంలో పార్లమెంటరీ తరహా వ్యవస్థ ఉందని తెలిసింది మీకు. ఇప్పుడు మనం పార్లమెంటరీ తరహా వ్యవస్థ కోసం ఎందుకెళ్ళాము? అధ్యక్ష తరహా ప్రభుత్వానికి ఎందుకెళ్ళలేదు? ఈ పాయింట్ తెలుసుకోవాలి మనం. ఇప్పుడు అధ్యక్ష తరహా ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌కి ఎగ్జాంపుల్ ఏందంటే అమెరికా, శ్రీలంక, బ్రెజిల్. దీంతో మనకి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అధ్యక్ష తరహా వ్యవస్థ అనేది ఉందనేది తెలుసుకోవాలి. అదే పార్లమెంట్ తరహా ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? బ్రిటను, ఇండియా, జపాను లాంటి దేశాల్లో పార్లమెంట్ తరహా ప్రభుత్వం ఉంది. మనం ఎందుకు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌కి వెళ్ళలేదు అనేది మీకు డౌట్ రావాలి. ఎందుకు వెళ్ళలేదంటే దీంట్లో పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్స్ మన దేశానికి హెల్ప్ అవుతుంది. దేశ అభివృద్ధికి హెల్ప్ అవుతుందని చెప్పి మనం పార్లమెంట్ తరహా ప్రభుత్వానికి వెళ్ళామన్నమాట. సో, ఫస్ట్ పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో ఉన్న ప్లస్ పాయింట్ నేర్చుకోవాలంటే ముందు ప్రధాన అంశం ఏందంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో బాధ్యతాయుత ప్రభుత్వం అన్నమాట. దీన్ని బాధ్యతాయుత ప్రభుత్వం అని అంటారు. రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అంటారు. ఎందుకు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అంటే నేను చెప్పా కదా 3 అంగాల్లో. అంటే కార్యనిర్వాహక వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్‌కి బాధ్యత వహిస్తుంది. ఎగ్జిక్యూటివ్ అనేది రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? నేను చెప్పా కదా! ప్రధానమంత్రి అధ్యక్షత కలిగిన మంత్రిమండలి. ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. వీరు ఎవరికి బాధ్యత వహిస్తారు అంటే పార్లమెంట్‌కి బాధ్యత వహిస్తారు. పార్లమెంట్ అంటే ఎస్పెషల్‌గా లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. అంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉంటారన్నమాట. ఎలాంటి తప్పులు చేసినా వీరు లోక్‌సభకు బాధ్యత వహించాలి. అటొచ్చి వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలన్నమాట. ఏదైనా మనకి ఇంకా మీకు డెప్త్‌గా తెలుసుకుంటారు. అందువల్ల దీన్ని బాధ్యతాయుత ప్రభుత్వము అని అంటారు. ఇంకా క్లియర్‌గా చెప్పమంటారా? అంటే ఈ ఎగ్జిక్యూటివ్ అనేది కార్యనిర్వాహక వ్యవస్థ అనేది అంటే ప్రధానమంత్రి అధ్యక్షత కలిగిన మంత్రి మండలి యొక్క పదవీ కాలం అనేది వారి యొక్క పదవీ కాలం అనేది లోక్‌సభ మీద ఆధారపడి ఉంటుంది. అంటే శాసన వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఈ లోక్‌సభ మెజారిటీ ఉన్నంత వరకు వీళ్ళు పదవిలో ఉంటారు. లేదంటే పదవి పోతుంది. కానీ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఆ విధంగా ఉండదు. ఓకేనా? అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడి యొక్క పదవీ కాలం అనేది అక్కడ శాసన వ్యవస్థ మీద ఆధారపడదు. లెజిస్లేచర్ మీద ఆధారపడదు. దీనికి కొంచెం సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు పదవీ కాలం మీద. ఓకేనా? కానీ ఇక్కడ మాత్రం శాసనసభలో అంటే లోక్‌సభలో వీళ్ళకి మెజారిటీ ఉన్నంత కాలం మాత్రమే వీరు పదవిలో ఉంటారు. ఓకేనా? ప్రభుత్వం అనేది పదవిలో ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలిసింది చాలా వరకు. అందువల్ల ఈ బేసిక్ పాయింట్ బాధ్యతాయుత ప్రభుత్వము అనే టాపిక్ మీదే అనే కాన్సెప్ట్ మీదే మనం పార్లమెంటరీ తరహా వ్యవస్థ అనేది తీసుకున్నాం అప్పటికి. ఓకేనా? ఎందుకు రాజు రాచరికం అయిపోవచ్చు. ఓకేనా? అందువల్ల రాచరికంలో ఉన్న రాజు అనేవాడు నిర్ణయాలని తప్పుగా తీసుకోవచ్చు. వాడి పదవిని తొలగించలేము. అప్పటి వరకు మన రాచరిక వ్యవస్థను ఫాలో అయ్యాం. మన హిస్టరీ మీకు తెలిసిందే. మనకి ఎక్కడి నుంచి మనము షోడశ జనపదాల నుంచి చివరి మొఘల్ సామ్రాజ్యం వరకు మన రాజరిక వ్యవస్థని ఫాలో అయ్యాము. దానివల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనకి తెలుసు. మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించారు. మనం ఆ రోజు వరకు ఎన్ని కష్టాలు పడ్డాం ఈ రాచరిక వ్యవస్థ వల్ల అని ఆలోచించి మనకి స్థిరమైన అంటే నేను ఇంకా మీకు డెప్త్‌గా చెప్తా. అధ్యక్ష తరహా ప్రభుత్వం యొక్క పాజిటివ్స్ ఏంటంటే స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. కానీ పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో కొన్ని అస్థిర ప్రభుత్వాలు ఏర్పడొచ్చు. కానీ మనోళ్ళు భారత రాజ్యాంగ నిర్మాతలు దేనికి ప్రాధాన్యం ఇచ్చారంటే బాధ్యతకే ప్రాధాన్యం ఇచ్చారు. స్థిరత్వానికి కంటే బాధ్యతకే ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టే మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. సో,
మీకు పార్లమెంట్ తరహా ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామనేది తెలిసిందనమాట. సో, అధ్యక్ష తరహా ప్రభుత్వం మనం ఎందుకు ఏర్పాటు చేసుకోలేదో తెలిసింది మనకి. సో, అధ్యక్ష తరహా ప్రభుత్వంలో పాజిటివ్స్ ఏమున్నాయి? నెగెటివ్స్ ఏమున్నాయి? పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో పాజిటివ్స్ ఏమున్నాయి? దీంతో కూడా నెగెటివ్స్ ఉన్నాయి. దీంతో కూడా నెగెటివ్స్ ఏమున్నాయి? సో, అవన్నీ మనం తెలుసుకోవాలనమాట. తెలుసుకున్న తర్వాతనే మనం పార్లమెంట్ అనే టాపిక్‌కి ఎంటర్ అవుతామనమాట. సో, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. రేపటి క్లాస్‌లో నేను పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క పాజిటివ్స్ ఏంది? నెగెటివ్స్ ఏంది? అదేవిధంగా మనకి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో పాజిటివ్స్ ఏంది? నెగెటివ్స్ ఏంది? అనేది మీకు తెలియజేస్తాను నేను. ఓకేనా? మనము అందువల్ల మీకే అర్థమవుతుంది. ఎందుకురా మనం పార్లమెంటరీ వ్యవస్థను మనం ఎళ్ళాము అనేసి. ఈ పాజిటివ్, నెగెటివ్స్ అర్థం చేసుకుంటే ఎందుకెళ్ళాము అనేసి మీకే అర్థమైపోతుందనమాట. దాని తర్వాత నేను నిదానంగా పార్లమెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. ఈ పార్లమెంట్ తరహా ప్రభుత్వం తర్వాత. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది నేను ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి కోచింగ్ ఎళ్ళలేకుండా ఉంటారు కదా! సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటుంటారు కదా! గ్రూప్స్‌కి కానీ, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్స్‌కి కానీ, అదేవిధంగా ఇతర పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అవుతుంటారు కదా! వాళ్ళని ఉద్దేశించి చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు అలాంటి ఎవరైనా తెలుసుంటే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను పాలిటీకి సంబంధించి చాలా గ్రూప్స్ అంత స్థాయిలో గ్రూప్ 1, గ్రూప్ 2 అంత స్థాయిలో నేను నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్‌ని నేను చెప్తాను. ఖచ్చితంగా వాళ్ళకి ఆ డెప్త్ అనేది సబ్జెక్ట్ యొక్క పరిధి అనేది వాళ్ళకి తెలుస్తుంది దీని ద్వారా. వారు ఇంకా మెరుగవుతారు వాళ్ళ ప్రిపరేషన్‌లో అని నమ్ముతున్నాను. సో, వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా. థాంక్ యూ ఫ్రెండ్స్.